చెప్పండి. ఇప్పటికీ సంవత్సరం అంతా అన్ని ప్రయత్నాలు చేస్తూ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి 15 హాస్పిటల్. ఏంటి మీ ప్రాబ్లం? క్యాన్సర్ అక్క, బ్రెస్ట్ క్యాన్సర్. ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా టెస్టులు అంటున్నారు. అనేక సార్లు పొడిసి పెట్టి ఆ ట్రైనింగ్ వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు అది ఇంకా ఏ హాస్పిటల్లో చేయించుకున్నావు? గాంధీ మిక్స్, తర్వాత బసవతారక, మళ్ళీ మెడికో, తర్వాత కేర్ హాస్పిటల్, ఇంకా కొన్ని తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీలో క్యాన్సర్ హాస్పిటల్. ఆ క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్ ప్రతిదీ తిరిగాను. తర్వాత యూకో అనేది కూడా ఒకటి ఉంది ఇక్కడ, మన క్యాంప్ పెట్టారు వాళ్ళు క్యాన్సర్ సంబంధించింది. అది కూడా వాళ్ళు 1,70,000 అంటున్నారు. నిమ్స్లో కూడా ముందు 2,000 తీసుకొస్తే మెడిసిన్స్ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత నీకు సీఎం టెస్ట్కి ఏమన్నా సీఎం పాలసీకి ఏమన్నా మీరు సబ్మిట్ చేసుకుంటానంటున్నారు కాబట్టి అప్పుడు రాస్తామని అన్నారు. ఇట్లా అన్ని బేరాలు అడగడం, లంచాలు అడగడం. ఇప్పుడు చివరికి ఎంఎన్ఏ హాస్పిటల్ కూడా సేమ్ పొజిషన్. వాళ్ళు బయట మామూలుగానే అంటారు ఫ్రీయేనమ్మా, కాకపోతే ఆరోగ్యశ్రీ మీకు ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి పైసలే, అది కూడా అటెండర్ ఉండాలి. మేము కొత్త కేసులు తీసుకోవట్లేదు నిలబట్టేశారు. చాలా సీరియస్గా ఉంది, అంబులెన్స్లో వచ్చాను నేను. సీరియస్గా ఉంది, బ్లీడింగ్ అయిపోతుంది, ఇప్పుడు నేను అడ్మిట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. కంటిన్యూ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి అన్నప్పుడు పట్టించుకోలేదు. గడ్డ అనుకోకుండా సడన్గా పెరిగింది. కాక గడ్డ చాలా భయంకరంగా ఉండేది. అప్పుడు నాకు కాలి పెయిన్, పోటు ఉండేది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. అది స్టార్టింగ్లోనే నేను జాగ్రత్త పడుతున్నాను, మందులు వాడుతున్నాను. పెప్పర్మెంట్ పిల్లల్లాగానే ఒక సంవత్సరం అంతా కూడా టెంపరీ మందులే, టెంపరీ బయటే రాస్తున్నారు అందరూ కూడా. లోపల నాకు లేవని అంటున్నారు. వీటికి ఎన్ని అయిపోయినాయి అమౌంట్? ఎన్ని పైసలు అమౌంట్? నా జీతం డబ్బులే 70,000-80,000 ఖర్చు అయింది. నా జీతం డబ్బులే. మళ్ళీ నేను అక్కడెక్కడ నేను అప్పు చేసి పేరెంట్ కూడా ఇబ్రహీంపట్నం అని తెలిసిన వాళ్ళ ద్వారా 10,000 అడిగి తీసుకొని అప్పటికప్పుడే స్పాట్ మందులకి, సిలైన్లకి, ఇంజక్షన్లకి అని సీరియస్ అయితే చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అమ్మ ఇది చాలా డేంజర్ పొజిషన్లో ఉంది, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళాలి, ఆపరేషన్ అయిపోవాలి, గంట రోజు తెలుస్తుంది కదమ్మా. ఎన్ని రోజుల క్రితం చెప్పినారు అది? ఇది చెప్పి ఇప్పటికి 3 నెలలు అక్క. 3 నెలల తర్వాత టెస్టులు చేయించినవా? టెస్టులు అన్నీ అయిపోయినాయి. బయోస్కోపిక్ 6 సార్లు చేశారు, ఒక్కసారే చెయ్యాలి. గాంధీ వాళ్ళు 6 సార్లు సూదులు పెట్టి చుట్టూ పొడిసి మెయిన్ ఈ రోజు పుండి అవ్వడానికి కారణం గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్. ఏది అది? ఇదంతా పొడిసేసారు వాళ్ళు. పొడిసి రక్తం తీస్తున్నారు, ఏదో తీస్తున్నారు. పొడిసి 6 సార్లు బయోస్కోపిక్ అంటే మిమ్మల్ని ఒక ప్రయోగానికి వాడుకున్నారు. అంటే ముక్కు పోయాలంటూ తీయడం, మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా ఇట్లా చేస్తూనే ఆ స్కానింగ్ లో చూస్తూనే మళ్ళీ సూట్ పెట్టి పొడిస్తున్నారు. మళ్ళీ ఆ పొడిసిన దాని మీద పడవడం 6 సార్లు. వాళ్ళు కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ 6 సార్లు చెయ్యరు, ఒక్కసారి. అలాగే ఎక్స్రేలు కానీ 2 సార్లు తీశారు. అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, రిపోర్ట్లు ఇవ్వట్లేదు. రిపోర్ట్లు అసలు ఇవ్వట్లేదు, లంచం అడుగుతున్నారు. నా దగ్గర అన్ని స్కానింగ్లు అన్ని తీస్తున్నారు, రిపోర్ట్కి సంబంధించి కూడా అండర్లైన్ చేశారు. రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి అని. అంటే ఇప్పుడు బయోస్కోపిక్ చేస్తున్నారు, 2-3 నెలల తర్వాత ఎప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా రిపోర్ట్లు వచ్చేస్తున్నాయి, ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది నీ పరిస్థితి, వెళ్ళిపో ఎమర్జెన్సీకి వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళగొట్టేశారు. ఎవరు? గాంధీ వాళ్ళ? కానీ మన ట్రీట్మెంట్ ఇవ్వట్లా, మందులు ఇవ్వట్లా, బ్లీడింగ్ అవుతుంది కదా సార్, ప్రాబ్లం అవుతుంది కదా, ఏంటి సార్ మరి కొంచెం పట్టించుకోండి, మందులు ఇవ్వండి సార్, డ్రెస్సింగ్ అన్నది చేయించండి అంటే కూడా చేయను అన్నాడు. మీరు అక్కడే అడ్మిట్ అయిపోవాలి, ఎంత ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. డాక్టర్లు ప్రతిసారి ఇలా బెదిరించడం తప్ప, రిపోర్ట్స్ చెప్పడం తప్ప ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వట్లేదు, మందులు మాత్రం రాస్తున్నారు, అది కూడా బయట రాస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అసలు. కానీ తర్వాత గాంధీ కానీ
ప్రతి దాంట్లో వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, బయట రాస్తున్నారు. బయట రాస్తుంటే అది కనీసం పర్ డేకి నాకు 150, 250, 300 నా దగ్గర స్లిప్పులు కూడా ఉన్నాయి అక్కడ. స్లిప్పులతో సహా ఉన్నాయి. ఫోటో సెల్ ఫోన్లో కూడా ఒకసారి ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు మనకి అపోలోలో ఎక్కడెక్కడ తీసుకున్నాను మందులు ఎమర్జెన్సీలో. ఆ బాధలు తట్టుకోలేక ఇప్పుడైతే మందులు కావాలి, కాటను కావాలి డ్రెస్సింగ్కి. నాకు నేనేం చేస్తున్నాను, ప్రేయర్ ఆయిల్, పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లాంటివన్నీ పెట్టి చేసుకుంటున్నాను. దాని మీద రాస్తున్నావా అవి? మందులు కొనుక్కు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నావా? లవ్లీ అంటే ఆ కాటన్ మీద రాసి పౌడర్ తల్లి పెడతాను. దాని మీద రాయడానికి లేదు, నా చేయి పెట్టడానికి మార్క్స్కి ముద్ద. అది ఇంకా ఇప్పుడు బ్లీడింగ్ తగ్గిందక్క. లేకపోతే ప్రతి 1 hour 2 hourకి డ్రెస్ ఏ కేసు నుంచి చేస్తున్నాను కంటిన్యూ. ఇప్పుడు గడ్డ ఈ మధ్య పగిలింది, మనకు లేదు పగల్లా. అది మామూలుగా అప్పుడప్పుడు రసి కాలేదు. రసి కారుతుందని టిష్యూలు పెట్టి బ్లౌజ్ వేసుకుంటే టిష్యూ వరకు తడిసేది అట్లా. కానీ ఆ పోటు వచ్చేసేది, ఆ బాధ అది అక్కడి నుంచి రావడం వల్ల పోటు వచ్చేసేది. ఇప్పుడు కూడా ఈ గంట పగిలిన కాటేసి విపరీతమైన పెయిన్, తెల్ల వారిలో ఒకసారి అవర్స్ ఈ గడ్డ పగిలిన కాటేసి పెయిన్ ఎక్కువ ఉంటుంది, పోటు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ లేవు, ఇంజెక్షన్స్ లేవు. మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నీ పేరు చెప్పు. ఓకేనమ్మా, చూసినారు కదా ఈమె కోసం మనం ప్రార్థన చేద్దాము. ప్రభు సరైన హాస్పిటల్కి ఆమెని నడిపించలాగిన మంచి డాక్టర్స్ని చూపించి మంచి ట్రీట్మెంట్ ఈమెకు అందించబడాలా. ఆపరేషన్ కూడా చేయబడి ఆ గడ్డ ఏదైతే ఉంటుందో దాన్ని మరి తీసేలాగిన అందరం ప్రార్థన చేద్దాము. భారంగా ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.